హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు యామినీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. అదేనండి, మేమైతే అమ్మవారిది ఘటాలు ఎత్తుకుందామని ఇంకా నానమ్మ వాళ్ళ ఊరు వచ్చేసాము. విజయనగరం జిల్లా కుమిలి గ్రామం మాట. ఇంకా అలానే పొలంలో అమ్మవారిని రూపం చూస్తున్నారు కదా, అదే అమ్మవారిని మేము పెట్టామండి. ఇంకా అలానే ఘటం అది ఎత్తుకున్నాను అనమాట. ఎవ్రీ ఇయర్ పౌర్ణమికి వచ్చిన మంగళవారం చేస్తారండి ఈ ఊర్లో వాళ్ళందరూ. ఇంకా మనం అనుకున్నవన్నీ నెరవేరాలి అని అనుకొని ఎత్తుకోవాలండి. నేనైతే అలానే అనుకున్నాను. బిఫోర్ లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ వేసుకున్నారు. ఇంకా నేను ఈ ఇయర్ వేసుకున్నానండి. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ మూమెంట్. అమ్మవారిది ఫాస్టింగ్ అది ఉండాలండి, ఉపవాసం అది ఉండి చేసుకోవాలన్నమాట. ఈవినింగ్ దాకా ఉపవాసం ఉండి చేయాలి. నేను అలానే చేసుకున్నానండి. అమ్మవారు ఇది అంటే నాకు ఇష్టం బాగా. సో అందువల్ల నేనైతే ఈ ఇయర్ అయితే ఘటం ఎత్తేసుకున్నాను. ఇంకా అలానే పొలం దగ్గర అమ్మవారు కూడా మేము అమ్మవారిని ప్రతిష్ఠించాలి అనుకున్నామండి. ముందే అనుకున్నాము. ఈ టైం వచ్చిందన్నమాట. అమ్మవారు ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా ఆ మూమెంటే. సో 2 పనులు అవుతాయని మేమైతే విజయనగరం వచ్చేసామండి. అమ్మవారిని చూస్తున్నారు ఎంత అందంగా ఉందో చూడండి. 3 పాయలు లాగా వచ్చింది కదా, అదంతా వేప చెట్టేనండి. మేమైతే పొలం దగ్గరికి వచ్చేసాము. పొలంలో అమ్మవారి మాట చౌటుమారమ్మ తల్లి అంటారు పేరు. అది రాయిలా ఉంది చూసారా, పువ్వులు అది పెట్టి ఉంచాను కదా, అది పొలంలో తాతయ్య వాళ్ళు ఉన్నప్పుడు పొలంలో దొరికిందంటండి. ఇంకా అప్పటి నుంచి వీళ్ళ నమ్మకం మాట. పూజ అది చేసుకొని పసుపు కుంకాలు అవి ఇచ్చుకుంటారండి. పొలంలో ఉన్న వాళ్ళందరూ, ప్రతి ఒక్కరు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చేసుకుంటారు. ఉండి అది మా స్వామి పెట్టారండి. ఇంకా అమ్మవారి ప్రతిరూపం కూడా మా ద్వారా పెట్టించాలని అమ్మ దయ కలిగింది మాకు. ఇంకా మేమైతే అమ్మవారి ప్రతిరూపం కూడా పెట్టేశామండి. అమ్మవారి వాక్ వచ్చిందనమాట. ఇంకా ఇలా పెట్టుకుంటాను అన్నారు మా వారు. ఇంకా అలాగా ఆ వాక్ ద్వారా పెట్టవలసి వచ్చింది. భవానీమాలలో ఉన్నప్పుడే పెట్టాలన్నారు. సో అందువల్ల భవానీమాల అది వేసుకున్నారండి మా వారు, మా పాప. మా అబ్బాయి అయితే వేసుకోలేదు. నేను వేసుకునేటప్పుడు వేసుకుంటాడు మా అబ్బాయి. నేనైతే లాస్ట్ ఇయర్ కుదరలేదండి, నెక్స్ట్ ఇయర్ వేద్దామని అనుకున్నాను. సో నేను వేసేటప్పుడు తను కూడా వేసుకుంటాడు. ఇంక వీళ్ళైతే వేసుకున్నారు కదా, భవానీమాలలో ఉన్నప్పుడు పెట్టాలని అమ్మ వాక్ వచ్చింది. ఇంకా అందుకని కార్తీక మాసంలో మాలలు ఎలాగో వేసుకుంటారు కదా, 2 పనులు అయిపోతాయని ఇంకా మేము వచ్చామండి విజయనగరం. మాకైతే ఆ మూమెంట్ చాలా బాగా నచ్చిందండి. అమ్మవారిది కుదురుతుందో లేదో అనుకున్నాము, కానీ బాగా కుదిరింది. మీరైతే లాస్ట్ దాకా చూడండి, వీడియో స్కిప్ చేయొద్దు, ఓకేనా. మా అమ్మాయి కోలాటాలు అవి కూడా వేసిందండి, డ్యాన్స్. అది అమ్మవారి ఘటం ఎత్తుకునే గుడి దగ్గర మాట. సాయంత్రం మంగళవారం సాయంత్రం మాట అది ఘటాలు ఎత్తుకుంటారు. మార్నింగ్ ఇక్కడైతే పూజ అది కంప్లీట్ అయిపోయిందండి మాకు. ఇంకా ఈవినింగ్ అయితే మేము ఘటాలు అది ఎత్తుకున్నాను. అది చూస్తున్నారా, వరిసేను అదంతా పచ్చగా సూపర్గా ఉంది కదండి. నాకైతే బాగా నచ్చింది. మన సిటీస్లో ఉండి ఉండి ఒకేసారి ఇంకా మేమైతే పూజ అది చేసేసుకున్నామండి. ఇంకా అమ్మవారికి పసుపు కుంకాలు, చీర జాకెట్ అన్నీ పెట్టేసాము, గాజులు. అమ్మవారి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మనకైతే అనుకోలేదు ఇంకా ఇంత తొందరగా అమ్మవారిది ప్రతిష్ట పెట్టి చేసుకుంటామని. ఆ మూమెంట్ వచ్చిందన్నమాట. సో మేమైతే ఇంకా ఆ రోజు అత్తయ్య వాళ్ళు, బాబాయ్, డాడీ వాళ్ళందరూ వచ్చామండి. మా అక్క వాళ్ళు అందరూ వచ్చారు. ఇంకా మేమైతే సెలబ్రేట్ బాగా చేసుకున్నామండి అమ్మవారిది. ఇంకొకటి ఏంటంటే, మా స్వామి వాళ్ళు భవానీ వాళ్ళు మాలలో ఉన్నారు కదా, సో అందువల్ల నాన్ వెజ్ అది ప్రిపరేషన్ చేయకూడదు. మామూలుగా అయితే అమ్మవారి పూజ అది ఇచ్చి బలి అది ఇవ్వచ్చు. ఇంకా మాలలో ఉన్నారు కదా అని ఇంకా పెట్టకూడదని చేయలేదండి ఆ మూమెంట్. ఇంకా అమ్మవారి చీర జాకెట్లు పెట్టేవాళ్ళు, చుట్టుపక్కల ఉండేవాళ్ళు వస్తూ ఉండి పూజలు అవి అవుతాయండి. చాలా బాగుంటుంది అమ్మవారిది, చాలా పవర్ఫుల్ కూడా అమ్మవారిది. ఇంకా మేమైతే మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ అటువైపు పెట్టామండి రూపం, వాటర్ అది ఉంది కదా, అటువైపు వచ్చింది ముఖం. ఇంకా అందువల్ల అటువైపు పెట్టాల్సి వచ్చింది అమ్మవారిది. నాకైతే ఆ మూమెంట్ చాలా బాగుంది, నచ్చిందండి. ఇంకా మార్నింగ్ అయితే పూజ అది కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నైట్ అయితే మేము ఘటాలు అది ఎత్తేసుకున్నాము. మా తమ్ముడు కూడా ఎత్తుకున్నాడు అన్నమాట. చూస్తున్నారు అదంతా ఊర్లో వాళ్ళందరూ ఘటాలు ఎవరైతే ఏమి అనుకుంటారో వాళ్ళందరూ ఎత్తుకొని చేసుకుంటారండి. ఊర్లో వాళ్ళనే కాదు, వేరే ఊరు నుంచి రిలేటివ్స్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కూడా వచ్చి చేసుకుంటారు అన్నమాట. ఇంటికి వచ్చే వాళ్ళ ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎవరైనా ఎత్తుకోవచ్చండి. ఘటము అంత బాగుంది అమ్మవారిది. టెంపుల్ దాకా వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలండి. ఫాస్టింగ్ అది ఉండాలి. ఘటం ఎత్తుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఫాస్టింగ్ ఉండాలన్నమాట.
నేనైతే ఫాస్టింగ్ ఉన్నానండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకాన ఏం తినకుండానే ఉన్నాము. వాటర్ అది పాలు అవి తాగొచ్చు, కానీ రైస్ టిఫిన్ అలాంటివి ఏమీ తినకూడదు. ఇంకా ఫాస్టింగ్ అంటే అదే కదండి. ఇంకా మేమైతే అనుకోకుండా అయ్యాయండి. అనుకోలేదు ఈ ఇయర్ ఎత్తుకుంటానో లేదో అనుకున్నాను. బట్ ఏంటంటే అలా కలిసి వచ్చింది. అమ్మవారి దయ ఉండాలి కదండి. మనం అనుకుంటే అవ్వదు, అమ్మ దయ ఉండాలన్నమాట. చూస్తున్నారా ఆ ఊరి ప్రజలందరూ. నాకైతే చాలా బాగుంది. నేను ఘటం ఎత్తుకున్నా కూడా మీకు చూపిద్దాము వీడియో అనేసి ఇంకా మా వాళ్ళ చేత తీపిచ్చానమాట ఆ వీడియో. మీరు కూడా చూస్తారు కదా అని. చదువుకున్న పిల్లలు అందరూ వచ్చారండి. వీళ్ళు వాళ్ళనే కాదు, ఎవ్వరు ఎత్తుకోవాలి అనుకొని చేసుకోవాలి అమ్మవారిది అంటే ఇంకా అందరూ ఎత్తుకొని చేసుకున్నారండి. నేనైతే ఇది సెకండ్ టైము చూడడం ఘటాలది. ఎవ్రీ ఇయర్ పిలుస్తారు కానీ మాకు కుదరక మేము వెళ్ళమండి. మేమైతే ఇయర్ అయితే నేను ఎత్తేసుకున్నాను అనమాట అమ్మవారిది. అయితే ఎత్తుకున్న తర్వాత అసలు చాలా మనకి తెలియదండి. ఆ అమ్మవారి రూపం అలా వచ్చిద్దంట. అమ్మవారు కూర్చుండిద్దంట నెత్తి మీద. అది పెట్టుకున్నాం కదా దీపం, అది ఉపవాసంతో ఉన్నానని ఫీలే లేదండి నాకైతే. మనం మామూలుగా ఏం తినకుండా ఉంటే చాలా టైర్డ్ అయిపోతాం కదా. బట్ ఏంటంటే నాకు అలా అనిపించలేదు. ఉపవాసం ఉన్నట్టుగా అనిపించలేదు అన్నమాట. అమ్మవారు అలా మరి అనిపించింది ఎందుకో. నాకైతే నీరసం అనేమి అనిపించలేదు. ఆ మూమెంట్ బాగుందండి నాకు. మళ్ళీ అనుకున్నాము, బట్ ఏంటంటే మేము అనుకున్నది ఓకే అయిపోతే కనుక నెక్స్ట్ మళ్ళీ ప్లాన్ చేసుకుంటామన్నమాట. అది అవ్వాలి కదా మనం అనుకున్నది అయితే కనుక అప్పుడు చేద్దాము అని అనుకున్నామండి. మా వారు కూడా అలానే అనుకున్నారు. ఇంకా ఇదంతా చాలామంది వచ్చారండి. ఇంకా మా అమ్మాయి చూసారా, తను కూడా వేసుకుంటాను, మా అబ్బాయి కూడా ఎత్తేసుకుంటాను అని అన్నారు. పర్వాలేదండి, వాళ్ళు మాల్లోనే ఉన్నారు కదా చిన్నపిల్లలని. ఇంకా వాళ్ళ చేత కూడా మేము పెట్టించామండి, ఘటం అది పెట్టించాము. ఇంకా మా స్వామి కూడా ఎత్తుకున్నారు. మామూలుగా అయితే ఫాస్టింగ్ ఉండే వాళ్ళే ఎత్తుకోవాలి. అలా అవి మాల్లో ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి కూడా ఇచ్చేసామండి. చూస్తున్నారా చాలామంది వచ్చారండి. ఇయర్ ఒక 200-300 మెంబర్స్ వచ్చారు. చాలా దూరము, ప్లస్ బాగా కొంచెం అలసట అనిపించింది అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత. అలసటైనా చేద్దామని ఒక నియమకం పెట్టుకొని ఉన్నాం కదా, చేసుకోవాలి కదా అమ్మవారిది. అమ్మవారి టెంపుల్ అయితే నేను లోపలికి చూపించలేదండి, ఎందుకంటే లోపల అమ్మవారిది ఎవరిది ఏ గోపురంలోని చూపించరు కదా. అమ్మవారిది గర్భాలయం ఎక్కడ చూపించరు. మామూలుగా పక్కన చుట్టుపక్కల ఉన్నవే నేను క్లిప్స్ అవి తీశారు. ఇంకొకటి ఏంటంటే ఇది మా పిల్లలు తీశారు వీడియో. నేనైతే క్లారిటీగా తీసేదాన్ని, మా పిల్లలు తీశారు. ఎందుకంటే ఘటం అది ఎత్తుకున్నాను కదా, నేను తీయడానికి అవ్వదు. ఇంకా మా పిల్లలే తీశారు వీడియో. మరి ఎలా ఉంది చెప్పండి కొంచెం. మా పిల్లలు ఇదిగోండి, నేనైతే మెల్లమెల్లగా 1 by 1 స్టెప్ వేసుకుంటూ వెళ్తున్నారు. మీకు చూపిద్దామని కేవలం వాళ్ళకి తీయమని చెప్పాను. ఇంకా దగ్గరలోకి వచ్చిన తర్వాత మా అబ్బాయికి కూడా పెట్టామండి. మా అబ్బాయి మా అమ్మాయికి కూడా పెట్టాము. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మాల్లో ఉన్నారు కదా, పర్వాలేదు పెట్టండి అన్నారు. ఇంకా అందుకని మా అబ్బాయికి మా అమ్మాయికి కూడా పెట్టేశాము. వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఒకే దగ్గర ఉంచేద్దాం అనుకున్నాము వాళ్ళకి, అయినా బరువుగా ఉందనేసి తీసేయమన్నారు. ఇంకా మా వారికి కూడా పెట్టాము. దగ్గరగా గుడి దగ్గరికి వచ్చేసామండి. ఇంకా మెల్లగా ఒక్కొక్కరికి పెట్టించేసామన్నమాట. ఇదిగోండి మా భవానీకి కూడా పెట్టాను చూడండి. మా భవానీ అయితే అస్సలు మామూలుగా కోలాటం డ్యాన్స్ వేయలేదండి. నాకు తెలీదు, మేమైతే ఇక్కడ ఘటాలు ఎత్తుకొని ఉన్నాను కదా, మా భవానీ డ్యాన్స్ వేసింది అన్నారు, వీడియో తీసారంట. అది కూడా మీకు పెట్టాను చూడండి. లాస్ట్ దాకా చూడండి, స్క్రిప్ట్ చేయొద్దు, ఓకేనా వీడియో. ఇంకా తర్వాత నెక్స్ట్ టైం ఫర్దర్గా ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తానండి. నాకు కానీ కుదిరితే కనుక మీరు మాత్రం నా ఛానల్ సపోర్ట్ చేయండి, ఓకేనా. ఇంకా మా అబ్బాయి కూడా పెట్టేసుకున్నారు చూసారా. అమ్మవారి ఘటం దాంట్లో పెసరపప్పు, పప్పన్నం, ఇంకా అమ్మవారికి నైవేద్యాలు అవన్నీ పెట్టి లోపల కింద ప్రమిదిలో దీపం అది పెట్టి పువ్వులది కట్టి చేశారండి. ఇంకా మా అమ్మాయి వదలనంటుంది, పెట్టుకునే ఉంటుందంట. ఇంకా దగ్గరికి వచ్చేసింది కదా అని ఇంకా తీసేసుకున్నారు మా వారు, నాకు పెట్టేశారు. మా అబ్బాయి మా అమ్మాయి ఇద్దరు ఇంకా అస్సలు వదలలేదు. నేను ఎత్తుకుంటా అనుకొని ఉన్నారన్నమాట.
ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది? నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా చూసి కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్, ఓకేనా? ఆ అమ్మవారి దయ అందరికీ ఉండాలండి. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి అమ్మవారి దయ ఉండాలి. అమ్మ దయ ఉంటేనే కదండి మనం ఏదైనా మనం చేయగలము, సాధించగలము. నాకైతే ఆ అదృష్టం కలిగింది. నాకు ఆ ఘటం అది ఎత్తుకునే అదృష్టం కలిగిందండి ఇయర్ అయితే. అయితే ఫస్ట్ టైము వేసింది కోలాటం. మేమే ఆశ్చర్యపోయాము. బాగా వేస్తాను అని అడిగిందంట వాళ్ళ డాడీని. సో అందుకని వేశారు. ఇంకా ఫైనల్గా అయితే అమ్మవారిది దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి మాకు. ఈ వీడియో మీకు ఎలా ఉంది కొంచెం కామెంట్ చేయండి, ఓకేనా? లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.